మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ పువ్వు బాగుంది కానీ నీ అంత బాగోలేదు. ఈ వాసన, ఈ సువాసన రేపు శోభనం గది నిండా వెదజల్లాలి. నీకిష్టమైన ఈ రోజాలతోనే గదంతా డెకరేట్ చేయిస్తా. నీకోకే కదా? నీ ఇష్టం నువ్వు చెప్పకపోయినా నేను కనిపెడతానులే. ఎందుకంటే మేనమామను కదా. నువ్వు ఎంత మౌనంగా ఉన్నా నీ మనసులో మాటను నేను చెప్పగలనులే. నువ్వు నా దానివి. నీ అందం నా సొంతం. వీడు తొందరపడి కొంప ముంచేలా ఉన్నాడు. హరే, అది వాళ్ళ నాన్న వస్తున్నాడని సంతోషంగా అర్చన చేయించడానికి గుడికెళ్ళింది. ఎందుకురా దాని ఆనందాన్ని చెడగొడతావు? వెళ్ళు, అవతలికెళ్ళు. ఏంటేంటేంటి బావస్తున్నాడా? మరి నాకింత మంచి వార్త చెప్పలేదేంటి ధరణి? ఓ మాట మామా మా నాన్న వస్తున్నాడు అని చెప్తే నేను నీతో పాటు గుడికొచ్చేవాని కదా. కలిసి ప్రదక్షిణలు కూడా చేసేవాళ్ళం కదా. ఎప్పుడో వేయాల్సిన 7 అడుగులు ఇప్పుడే వేసేసేవాళ్ళం కదా. తప్పుగా అనుకోకు ధరణి. మనసులో ఉన్న మాట గబాలున బయటికనేసా. నీ సంతోషమే నా సంతోషం ధరణి. నీ ఆనందమే నా ఆనందం. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను ప్రశాంతంగా ఉంటాను. ఏంటో నీ అందాన్ని చూసేసరికి నా మనసులో ఉండదనుకో, జారుతూ ఉంటుంది. నువ్వేమనుకోకు. బావొస్తే మనకు పండగే కదా. అబ్బబ్బబ్బబ్బా, ఎంత శుభవార్త! ఉబ్బి తబ్బిబైపోతున్నాను. బావా వచ్చేసేయ్. చూసావా బంగారు తల్లి? వాడు అందం అని నిన్ను ఆట పట్టిస్తాడు గాని మీ నాన్న మీద వాడికి ఎంత ప్రేమో. నీకు మీ నాన్న అంటే ఎంత ప్రాణమో వాడికి బావంటే అంతే ప్రాణం. చెప్పేశాడు కదా. ఆ సంతోషంలోనే నీతో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. మీ నాన్న వస్తున్నాడని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, ఆయన వస్తున్నాడని వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడన్నవేవి నువ్వు పట్టించుకోకమ్మా, మనసులో పెట్టుకోకు. సరే అమ్మా. అక్క, ఇక నువ్వే నాకు దిక్కు. దానన్న గంటకు పెరిగిపోతుందక్క. నా గుండెల్లో దాని మీద ఉన్న కోరిక గుడి గంటలా మోగిపోతుంది. నువ్వేమా పెళ్లి చేయాలక్క? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పెళ్ళి ఎలా చేస్తాన్రా? కాస్త నిదానంగా ఉండరా, దాంతో మంచిగా మెసలరా అంటే పెడచెవిని పెడతావు. నీ పద్ధతి మార్చుకోకపోతే ఆయనకెలా నచ్చ చెప్తాన్రా? అయినా నువ్వే దిక్కు. నా పెళ్లి చెయ్యాలంటున్నావు, నాకు తెలీదా? నీ పెళ్లి నా బాధ్యత కాదా? కాకపోతే కాస్త తగ్గరా, తప్పుడు పనులు మానరా. ఆయన వచ్చాక నువ్వు ప్రేమ వలకబోయి నైస్గా మాట్లాడరా, మంచి అనిపించుకో. నువ్వు ఎలాగోలా నీ మంచితనం చూపించు.
నేను నైస్గా మాట్లాడి ఐస్ చేసి నీ పెళ్లి చేయిస్తాను. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను, నీకింత అందం పిచ్చేందుకురా? అందమేమన్నా కంచంలో పెట్టి వడ్డించుకుని తింటావా? అదేమన్నా కడుపు నింపేదా, కాలు నింపేదా? ఆయనేవైనా కోట్లు కూడబెట్టుకుని వస్తున్నాడు అనుకున్నావా? మహా అయితే ఓ 25,000 30,000 తెస్తాడు. అవేమూలకొస్తాయిరా? ఏంటక్క అలా అంటున్నా? నీ మంచి కోరేరా. నీ మోజు ఏ హై రేంజ్ ఫ్యామిలీ మీదనో చూపిస్తే ఆస్తి అంతస్తు ఉన్న పిల్లని నీ సొంతం చేసుకుంటే హ్యాపీగా నీ లైఫ్ సెటిల్ అవుతుంది. నీతో పాటు నిన్ను నమ్ముకున్న నేను కొంచెం సుఖపడతాను. ఏంటక్కో సడన్ గా రూటు మార్చి క్యాష్ ఉన్నామని పట్టుకోమంటున్నా? ధరణి అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎంత ప్రేమ నీకు తెలుసు కదా. ఎప్పటికైనా నేను ధరణినే పెళ్లి చేసుకుంటాను. ఆ విషయంలో మాత్రం నేను ఎవరి మాట విన్నా? వినకురా, వినకు. బాగుపడరా అంటే చెడిపోతాను అనేవాణ్ణి ఏం చేస్తావు? ఈ అందాలేమైనా శాశ్వతమా? తరతరాలకి సరిపడా ఆస్తులుంటే కాలు మీద కాలేసుకుని బ్రతికేయచ్చురా. అక్క, ఈ కాలు మీద కాలు సంగతులు నాకు చెప్పకక్క. ఎప్పటికైనా ధరణియే నా లైఫ్ పార్ట్నర్. అది లేకపోతే లైఫే లేదు. నీ కర్మ. దరిద్రుని బాగు చేయడం బ్రహ్మతరం కూడా కాదంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆయన ముందు ధరణితో చాలా మర్యాదగా ప్రవర్తించు. మాట జారినా మొరటుగా ప్రవర్తించినా నా మాట సాగదు, నీ కోరిక నెరవేరదు. ఓ సోస్, ఎర్రగదీస్తాగా. బావ ముందు యాక్టింగ్ ఎర్రగదీస్తా. నువ్వు చూస్తావు కదక్క, బావ రాగానే తలంటు పోస్తా, వీపురుద్దుతా, వ్యసనకరతో విసురుతా, కాలు పడతా. కళ్యాణం ధరణితో చేయమని ప్రాధేయపడతాను. కేశవ అంటే మరో రామచంద్రుడు అనిపించుకుంటాను. చూస్తూ ఉండక్క. అన్నం వడ్డించమంటావా? పిల్లలు తిన్నారా అమ్మా? వాళ్ళు తిన్నారు, నువ్వు తిందుగనరా. నాకు ఆకలేస్తుంది. నాకు ఆకలిగా లేదమ్మా, వద్దు, తినాలనిపించడం లేదు. జర్నీ, దేని గురించే బాధపడుతున్నావు? నీ కన్నపిల్లల గురించి కనుక్కోలేకపోయానని ఆలోచిస్తున్నావా? ఇన్నేళ్లు నీ కన్నపిల్లలు వేరే ఉన్నారని నీకు తెలీదు. 20 ఏళ్ల తర్వాత తెలిసింది. ఇప్పటికిప్పుడు కనబడటం లేదని ఆరాటపడ్డా తొందరపడ్డా దొరుకుతారా? కొంచెం ఓపిక పట్టు. ప్రయత్నం చేస్తున్నావుగా, ఫలించకుండా ఎలా ఉంటుంది? జనని, జనని, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? మధు చిన్నాలు నా పిల్లలు కాదన్న విషయం ఆ దుర్మార్గురాలు శక్తికి తెలిసిపోయింది.